అని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 87వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో మరి ఈరోజు సిపిఐ అనుబంధ సంఘం ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో దాదాపు 22 మంది కూర్చోవడం జరిగింది. మరి ఈ ఆటో కార్మికులకు జేఏసీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఆదోని పరిసరాల్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో 5 నియోజకవర్గాలు ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గ గ్రామ స్థాయి నుండి మరి పట్టణ వీధి స్థాయి వరకు కూడా ఈ యొక్క ప్రాంతం వర్షాభావం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు మరి అనేక సంవత్సరాల నుండి వర్షాలు సరి అయిన టైంకు రాక లేక అధిక వర్షాలు రావడంతో మరి పంటలు పండక మరి ఉపాధి లేక ఈ ప్రాంత గ్రామ స్థాయి నుండి వీధి స్థాయిల వరకు కూడా ప్రతి సంవత్సరం వందలాది కుటుంబాలు ఉపాధికై మరి ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేది మనం ప్రతి నిత్యం మీడియా ద్వారా కానీ పత్రికల్లో కానీ చూస్తూనే ఉన్నాము. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం మారాలి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కావాలన్నా ఈ ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చాలా ఆవశ్యకత ఉంది. మరి ఈ యొక్క జిల్లా ఉద్యమ సాధనలో జేఏసీ చేపట్టినటువంటి మహాంతరమైనటువంటి రిలే నిరాహార దీక్ష నేటికి 87వ రోజు చేసిన ఈ 87వ రోజు పిల్లలో మరి జేఏసీ అనేక జరిగింది. మరి డిసెంబర్ 10వ తేదీన ఆదోనిని బంద్గా ప్రకటించడం వల్ల మరి ఆదోని ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా జరిగింది. అదే విధంగా మళ్ళీ 24వ తేదీ జనవరి 24వ తేదీ కూడా 5 నియోజకవర్గాల్లో జేఏసీ బంద్ పిలుపునిస్తే 5 నియోజకవర్గాలలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఒక ఎమ్మిగనూరు మాత్రం మరి ఈ జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారు సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రాంతం జిల్లాగా ప్రకటించడం ఆయనకు ఇష్టం లేక మరి ఆయన ప్రధానంగా జిల్లాకు అడ్డుపడే విధంగా మరి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని ఆయన జిల్లా ప్రకటించారంటే మరి మేము జేఏసీగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ జిల్లా మంత్రి ఈ రోజైనా ఈ ప్రాంత ప్రజల కష్టాలు మీకు అప్పుడు తెలిసేది. మీరు ఈ ప్రాంతంలో మరి గతంలో మీ తాతలు మీ నాన్నలు కూడా ఆదోనిలోనే పరిశ్రమలు పెట్టి మరి ఆదోని నుండి మీరు ఆర్థికంగా సామాజికంగా మీరు చూపిస్తున్నటువంటి వివక్షతను వ్యతిరేకిస్తూ జేఏసీ ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆదోని జిల్లా అవసరమా అని జేఏసీ నాయకులను అడగడం, మరి ఆదోని డెవలప్ మాత్రం అడగండి జిల్లా ఇవ్వమని అడగడం చెప్పడం ఇది చాలా బాధాకర విషయం. కావున మరి ఆదోనికి సంబంధించినట్టు ఆదోని జిల్లా ప్రకటించకపోతే టీజీ భరత్ గారిని ఈ ప్రాంతాలు ఎప్పుడైనా పర్యటనకు వస్తే ఆయన ఖచ్చితంగా దిగ్బంధించి ఆయన ఈ పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పర్యటించకుండా కూడా నిర్బంధించడానికి జేఏసీ వెనకాడదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అదే విధంగా మొన్ననే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మరి ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగుండ్లకు రావడం జరిగింది. మరి ఆ రోజు కూడా మేము జేఏసీగా ప్రోటోకాల్ ప్రకారంగా మేము ఖచ్చితంగా ఎస్పీ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మరి మీ ఆధ్వర్యంలోన మీ ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం గారిని కల్పిస్తే మా శాంతియుతమైనటువంటి ఉద్యమంలో భాగంగా మేము సీఎం గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తామంటే ఖచ్చితంగా మేము కల్పిస్తాము, మీరు జేఏసీ నాయకులు లిస్ట్ పేర్లు ఇవ్వండి, ఆధార్ కార్డులు ఇవ్వండి అంటే ఆధార్ కార్డులు పేర్లు కానీ మమ్మల్ని ఈ యొక్క కర్నూలు జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం కూడా మోసపూరితమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవడం
బాధాకరం. మమ్మల్ని కల్పిస్తామని చెప్పి ఆదోని 3 టౌన్ నుండి మరి ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ నిర్బంధించి సీఎం గారు ప్రోగ్రామ్ అయిన తర్వాత మా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సంఘాలు కూడా మరి ఆ రోజు ఆయన యొక్క పర్యటనను వ్యతిరేకిస్తూ సీఎం గారు గో బ్యాక్ అనే నినాదంతో పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమించడం జరిగింది. తదనంతరం జేఏసీ నాయకత్వం అందరూ కూడా సీఎం గారి పర్యటన సభలో మేము అనేక అక్కడ మా దశగిరి నాయుడు గారు అయితేనేమి, సుజ్ఞానమ్మ గారు అయితేనేమి, కోదండ గారు అయితేనేమి, రామలింగ గారు అయితేనేమి, మరి నేనైతేనేమి, మరి అలాగే మా జేఏసీ నాయకులు కమత వెంకటేష్ గారు అయితేనేమి పాల్గొని నిరసనలో జెండాలు ఎత్తి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము ఆ సభలో కూడా నినాదించడం జరిగింది. మరి వెంటనే మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అందులో తెలంగాణ అయినటువంటి కమత వెంకటేష్ గారు ముందు సీఎం గారికి 10 అడుగుల దూరం కూర్చొని ఎంతో ధైర్యంగా మరి మా యొక్క ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి, ఈ ప్రాంత ప్రజల కోరికను మీరు స్లోకన్స్ ఇచ్చి మరి ఆయనకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని మర్చి మరి ఒక వికలాంగుతో అవిటి అని చెప్పి కూర్చోమని చెప్పి మాకు తెలుసులే, ప్రజలు అడిగితే ఇస్తాం, మేము జిల్లా మీరు అడిగితే ఇవ్వమంటే మేము ప్రజల పక్షాన ప్రజల వైపు ఉండి ప్రజల కష్ట సుఖాలు మేము తెలుసుకొని గ్రామాలకు వీధికి వెళ్ళి మేము ఈ ప్రాంత ప్రజలు కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ తరఫున మేము రిప్రజెంట్ చేయడానికి వస్తే మమ్మల్ని ఇంత అవమానకరంగా చేయడము అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సబబు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జేఏసీ సిద్ధంగా ఉంది. అదే విధంగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామైనటువంటి బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అదే విధంగా తెలుగుదేశం అయితేనేమి ప్రారంభ దశలో ఉద్యమంలో బాగా పంచుకున్నారు. మరి డిసెంబర్ 10వ తేదీ బంద్లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళు కూడా అడ్డుకట్టేసి మరి వాళ్ళు కూడా ఉద్యమంలో రాకుండా చేశారు. నిజమైన ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఈ కుటుంబంలో భాగస్వాములైన పశ్చిమ ప్రాంత రాజకీయ నాయక పార్టీలు వాళ్ళందరూ కూడా జేఏసీలో ఒకటే చెప్తున్నాము, మీరు స్వచ్ఛంగా ప్రజలు సేవ చేయాలి. ఈ ప్రాంత ప్రజల మంచి కోరే వాళ్ళైతే మీరు పార్టీలకు అతీతంగా మీకున్నటువంటి హోదాల్లో రాజీనామా చేసి ఉద్యమాలు పాల్పంచుకుంటారని చెప్పి, లేని పక్షంలో మీ ఇళ్లను కూడా దిగ్బంధం చేసి ముట్టడిస్తామని చెప్పి జేఏసీగా తెలియజేస్తున్న టీవీ జేఏసీ నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.